సీతమ్మ వారి మాటల్లో సీతమ్మ కళ్యాణం. అనసూయ సీతమ్మని అడిగింది, నీ పెళ్లి గురించి వినాలని నాకు చాలా కోరికగా ఉన్నది. నాకు నీ కళ్యాణం గురించి చెప్పు అని అనసూయ అన్నది. సీతమ్మ, జనక మహారాజు భూమిని దున్నుతుంటే నాగటి చాలుకి తగిలి పైకి వచ్చాను కాబట్టి నన్ను సీత అని పిలిచారు. మా నాన్నగారు నన్ను చాలా కష్టపడి పెంచారు. నాకు యుక్త వయసు వచ్చాక శివధనుస్సుని ఎత్తిన వారికి నన్ను ఇచ్చి వివాహం చేస్తానని అన్నారు. రాముడు శివధనుర్భంగం చేశాడు. మా తండ్రి నాకు ఒక వరమాల ఇచ్చి నా చెయ్యిని రాముడి చేతిలో పెట్టి నీళ్లు పోద్దామని జలకలసము తీసుకొచ్చి చెయ్యి పెట్టబోయాడు. కానీ రాముడు, నేను క్షత్రియుడిని కనుక శివధనుస్సుని విరిచాను. నీ కుమార్తెని భార్యగా స్వీకరించాలంటే మీరు కన్యని ఇచ్చినంత మాత్రాన స్వీకరించను. ఈ కన్య నాకు భార్యగా ఉండడానికి తగినదో కాదో నా తండ్రి గారు నిర్ణయించాలి. ఆయన అంగీకరిస్తే స్వీకరిస్తాను అన్నాడు. మా నాన్నగారు దూతల చేత దశరథ మహారాజుకి కబురు చేశారు. దశరథ మహారాజు మా వంశ వృత్తాంతాన్ని విన్నాక వివాహానికి ఒప్పుకున్నారు. అప్పుడు నేను రాముడికి అర్ధాంగిని అయ్యాను అని సీతమ్మ చెప్పింది. ఈ మాటలు విన్న అనసూయ పొంగిపోయింది.